శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 29. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఏం వివరించారో సెలవీయండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వము కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడే ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు. ఆ ముని జడలు నారబట్టల్ని ధరించి ఒంటి నిండా విభూతిని పూసుకొని అక్కడక్కడ సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణల్లా చంపి తింటూ ఉండేవాడు. వాడు ఈ మున్ని చూసి ఆయన మృంగతెలిచి ఆయన మీదకొచ్చాడు. ఆ ముని నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు. అతడు చంపడానికై ఆయన్ను త్రాకగానే ఆయన శరీరం మీద భస్మము అతనికి అంటుకుంది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడము ఎంతో కష్టము. అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది. అతడు ఆ ముని శ్రేష్ఠుని పాదాలపై పడి, గురోత్తమ, నీవు సాక్షాత్తు భగవంతుడివి. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి, నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి, నీవెవరివి, నీవు ఈ అడవిలో ఎందుకున్నావు అని అడిగారు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు. స్వామి, మీ దయవలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొస్తున్నాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అనే పేరు గల యవనరాజును. అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధల్ని కలిగించాను. మదోన్మత్తుడిని పరస్త్రీలనెందరినో చేజిక్కించుకొని మరెందరినో బలత్కారం చేశాను. తర్వాత వారి ముఖమైనా చూసేవాణ్ణి కాదు, వారి గతేమీ పట్టించుకునేవాణ్ణి కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపమిచ్చారు. అయినా నేను లెక్క చేయక తప్పత్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. అప్పుడు నేనెన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరాలు నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత 100 సంవత్సరాలు పిశాచమే సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండ చిలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటు, అడవి కోడి, గ్రుడ్డి గాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్కు, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అనే 24 జన్మల్ని ఎత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుణ్ణయ్యాను. ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్ము మృంగాలన్న గర్భాత్రంలో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాగ్గానే నాకు ఈ జ్ఞానం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించండి. నాకే నాటి పుణ్యమో కించిత్తు ఉండడం వలన మీరు నాకు లభించారు. సృజించినంత మాత్రానే నాకు ఇంత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వర్లే. కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమే. దాని మహత్యాన్ని పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు. దాని మహిమ వేరే చెప్పాలా? అందుకొక నిదర్శనం చెప్తాను. పూర్వము కర్మభ్రష్టుడు, దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడొక సూదశ్రీని చేరదీసినందుకు ఊరంతా అతన్ని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతన్ని చేరనివ్వలేదు. క్రమంగా అతడు త్రాగుడికి అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు. ఒకనాడు అతడు తప్పతాగి ఆ శూద్రస్త్రీ వద్దకి వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతన్ని చితకబాది ఊరి బయట ఉన్న ఒక గోతిలో పారవేశాడు. అతడు కొన్న ఊపిరితో ఉండగా అతన్ని చూసి శవమనుకొని ప్రక్కనే బూడిదలో పడుకుని ఉన్న ఒక కుక్క పీక్కు తినడానికి వచ్చి అతన్ని నకసిక పర్యంతము వాసన చూసింది. అప్పుడు దాని వంటి మీద ఉన్న బూడిద కొంచెం అతని తలపైన పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో కానీ శివదూతలు కూడా వచ్చి వాళ్ళని తరిమివేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగాడు. అప్పుడు ఆ శివ కింకర్లు ఆ శవంపై ఉన్న విభూతిని చూపించి, విభూతి పూసుకున్న వాళ్ళందరినీ కైలాసానికి తీసుకొని రమ్మనమని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయని చెప్పారు. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూతిని ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వర్లే.
నా పూర్వపుణ్యం లేసం వలన మీ దర్శనము ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు, అంతటి మహత్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు. వామదేవుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చాడు. అక్కడికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ, నారదాది ఋషులు, బృహస్పతి మొదలైన వారందరూ చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చునున్నాడు. కర్పూర కాంతి గల దేహంతో, జడలు, నాగాభరణాలు, చంద్రవంక సకల ఆయుధాలను ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలను ధరించున్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తిని ఇవ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది. భస్మంతో త్రిపుండ్రాలను ధరించి భస్మం కోసమని సంకల్పించి గోమయము అంటే ఆవు పేడని సేకరించి దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతము అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరీత్య అనే మంత్రంతో అభిమంత్రించి మానశోక్త అనే మంత్రం చదువుతూ దాన్ని బొటన వ్రేలితో నలిపి త్రయంబకము అని చెబుతూ శిరస్సును ధరించాలి. తర్వాత త్రయాయుషము, జమదగ్ని అనే మంత్రాలతో త్రిపుండ్రాలను ధరించాలి. ఈ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనల్ని దాటకూడదు. ఆ రేఖల్లో మొదటిది, చివరిది, మధ్యమ, అనామిక అనే వేళ్లతో అద్దుకున్నాక అప్పుడు బొటన వేలుతో కుడివైపు నుండి ఎడమ పక్కకు మధ్య రేఖని దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు ఆకారము, వర్ణము, గార్హపత్యాగ్ని, భూతత్వము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతః సదనము, బ్రహ్మదేవత. రెండవ రేఖకు ఉకారము, వర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మధ్యాందిన సవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి, విష్ణుదేవతకు చిహ్నము. మూడవ రేఖకు మకారము, ఆహవనీయాగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి, తృతీయ సవనము, శివునికి సంకేతము. ఇలా భావించి త్రిపుండ్రాన్ని ధరించాలి. ఈ రీతిన భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కనుక 4 ఆశ్రమాలకు చెందిన వారు ఈ భస్మాన్ని ధరించాలి. దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మాన్ని ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైనున్న తీర్థాలన్నింట్లో స్నానం చేసినంతటి పుణ్యము, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తోంది. వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెము భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దాన్ని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడయి మహర్షికి ప్రదక్షిణము, నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వామదేవుడు త్రిమూర్తి అవతారము. జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటారు. ఈ భస్మ మహిమ గురించి సౌనకాది ఋషులకు సూత మహాముని కూడా చెప్పారు. శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మ మహిమను గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.